హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి మీరందరూ కూడా ఈరోజు అండ్ రేపు ఈ 2 రోజులలో మీరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్ ఫీ అయితే పేమెంట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎవరైతే ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఏపీ ఈసెట్ 2024 ఎగ్జామ్, సో మీరందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేయండి. ఓకేనా? సో వన్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. సెప్టెంబర్ 21 అండ్ 22 తేదీ అంటే ఈ 2 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వన్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా లేదా అనేది. ఓకేనా? వన్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు సెప్టెంబర్ 21 అండ్ 22 ఈ 2 డేస్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన కాలేజెస్ని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వచ్చు. ఓకేనా? సో అలానే మీరు వన్స్ ఏదైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇస్తారో, వన్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరైతే సెప్టెంబర్ 23వ తేదీన వెబ్ ఆప్షన్స్లో చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో వన్స్ మీరు ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, సీట్ వచ్చిందా లేదా అనేది సెప్టెంబర్ 25వ తేదీన తెలుస్తుంది. ఓకేనా? వన్స్ మీకు సెప్టెంబర్ 25వ తేదీన ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మీరందరూ లాగిన్ అయ్యి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే టైంలో మీకు అక్కడ ట్యూషన్ ఫీ ఏమైనా పేమెంట్ చేయమని అడిగినట్లయితే మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేసుకొని అలాట్మెంట్ అలానే జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్తో పాటుగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా కూడా కాలేజ్కి తీసుకొని వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి సెప్టెంబర్ 26 నుంచి 28 తేదీ వరకు. ఓకేనా? సో నేను దీనికి సంబంధించి ఈ యొక్క డేట్ వచ్చిన రోజున నేను మీకు అగైన్ రిమైండ్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఏదైతే ఈ ప్రాసెసింగ్ ఫీ లేదంటే కౌన్సిలింగ్ ఫీ ఉందో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకు 200 రూపీస్ అయితే ఉంది. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకేమో 600 రూపీస్ అయితే ఉందన్నమాట. సో మీరు ఈ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ లేదంటే కౌన్సిలింగ్ ఫీ కిందకి పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా కూడా ఇక్కడ ఏదైతే ఫోటో తీస్తారా లేదంటే స్కాన్ చేస్తారా అది చూసుకొని మీరైతే అప్లోడ్ చేయండి. ఓకేనా? సో మీరు ఫిజికల్గా ఏ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు. సో ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అప్లోడ్ నెసరీ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలానే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదని కూడా ఇక్కడ చూడండి. నాట్ విజిట్ ఆర్ అటెండ్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఓకేనా? సో ఇదంతా కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్ కూడా ఒకసారి కుదిరితే చూడండి. ఓకే? సో గైస్, ఇది మనకు ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి మనకు ఏదైతే ఈ కౌన్సిలింగ్ ఉందో దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే. ఓకే? దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.